బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్, విద్యా రైతు కమిషన్ల సారథులుగా ఆకునూరి మురళి, కోదండరెడ్డి. బీసీ కమిషన్లో 3 సభ్యులు, కార్యదర్శిగా శాఖ కమిషనర్. ఒకేసారి రైతు కమిషన్ ఏర్పాటు, చైర్మన్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, విద్యాశాఖ కమిషనర్ చైర్మన్, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అండ్ వ్యవసాయ శాఖ కమిషనర్ కోదండరెడ్డి. ఇప్పుడు బీసీ కమిషన్ అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పెంచాలి లోకల్ బాడీస్లో. కామారెడ్డి డిక్లరేషన్లో కేసీఆర్ దుర్మార్గుడు 23% రిజర్వేషన్లు తగ్గించిండు, దాన్ని 42% పెంచుతాం. మేము 24,000 మంది ప్రజాప్రతినిధులను తయారు చేస్తాం, బీసీలని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలు. కానీ కాంగ్రెస్ కామారెడ్డిలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట హామీ ఇచ్చింది. కులగణన చేస్తాం 6 నెలల్లోపు అన్నది. సో ఇవన్నింటి నేపథ్యంలో బీసీ కమిషన్కు ప్రాధాన్యత ఏర్పడ్డది. గత బీఆర్ఎస్ హయాంలో నియమించిన కమిషన్ వాళ్ళ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త కమిషన్ ఏర్పాటు అవసరం ఏర్పడ్డది. సో ఆ కమిషన్కి చైర్మన్గా నిరంజన్ని నియమించింది. అండ్ విద్యాశాఖ కమిషన్ ఒకటి అని అన్నారు. సో దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అసలు కమిషన్ అవసరం ఏముందన్న ఒక చర్చ కూడా జరిగింది. ఎందుకంటే విద్యాశాఖ ఉన్నది, ఆ శాఖకు సెక్రటరీ ఉంటాడు, ఆ శాఖకు మంత్రి ఉంటాడు. బడ్జెట్ అలొకేట్ చేసి ఇట్లాంటి ఆకునూరు మురళి గారు లాంటి వాళ్ళకి ఇప్పుడు గతంలో ఆయన ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళను బాగు చేసే ప్రోగ్రామ్ ఎట్లయితే చేసిండో ఆ తరహా ప్రోగ్రామ్ని ఆయనకి కట్టబెట్టి బడ్జెట్ అలొకేట్ చేస్తూ అద్భుతాలు చేయొచ్చు, స్కూళ్ళను బాగు చేయొచ్చు అన్న ఒక అభిప్రాయం ఉన్నది. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు వీళ్ళు విద్యా కమిషన్ అని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ విద్యా కమిషన్కి బడ్జెట్ కేటాయించడం ఇట్లాంటివి ఏముండవు. విద్యా కమిషన్ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రావాలి అన్న దాని మీద సలహాలు సూచనలు ఇస్తుంది. ఇది కేవలం కమిషన్ మాత్రమే. ఆయనకి బడ్జెట్ అలొకేట్ చేసి బడ్జెట్ ఖర్చు పెట్టే పైసలు ఖర్చు పెట్టి పని చేయించే అధికారం వాళ్ళకు ఉండదు. వీళ్ళు పాలసీ ఏం చేయాలన్నది గవర్నమెంట్కి సూచిస్తారు అంతే. సలహాలు సూచనలు ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి చెప్తారు. ఇప్పుడు విద్యాశాఖకు ఇప్పుడు ఏమన్నా స్కూల్లో ఇబ్బంది జరిగింది, వెళ్ళి విద్యాశాఖ విద్యా కమిషన్కి కంప్లైంట్ చేస్తారు. సార్ ఇట్లా మా దగ్గర జరిగిందని విద్యా కమిషన్ గవర్నమెంట్ని ఆదేశిస్తాడు అన్నట్టు. ఎందుకు జరిగిందని రిపోర్ట్ అడుగుతాడు. సరే కొంతమేర ఉపయోగకరంగా ఉంటుందేమో, కానీ ఇది ఇట్లాంటి వాళ్ళకి ఈ పదవులు ఇచ్చి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టడం తప్పితే నాకైతే దీనివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. కోదండరెడ్డి గారికి వ్యవసాయ శాఖ కమిషన్ ఇచ్చిరట. ఇప్పుడు ఆయన ధరణి కమిటీలో కూడా ఉన్నాడు. అంటే మీకు అసలు మీ కమ్యూనిటీ లేని మీకు ఒక పదవి ఇవ్వడం కూడా అసలు కుదరనట్టుందిగా. అసలు ఆయన ఆల్రెడీ ధరణి దాంట్లో ఉన్నాడుగా, మళ్ళీ ఇంకోరికి ఇవ్వచ్చు కదా. ఎవరి చేతులు ఉన్నాయండి భూములంతా? ఇప్పుడు భూములు కూలీ పనులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళు ఎవరు? ఎకరం 2 ఎకరాలు ఎక్కువ ఉన్న వాళ్ళ రైతులు ఎవరు? ఎవరికి నష్టం జరుగుతుంది? ఎకరాలకు ఎకరాలు ఉన్న వాళ్ళకి కాదు కదా. ఏ వర్గాల చేతిలో భూమి తక్కువగా ఉండి ఎకరం, అరెకరం, 2 ఎకరాలు ఉన్న భూములు ఉన్న రైతులు ఉన్నారు? ఆ వర్గాల ప్రజలకి కనుక ఆ పదవి ఇస్తే దానికి ఒక ఇది ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 3 కమిషన్లకు చైర్మన్లు ప్రకటించింది. కులగణన నేపథ్యంలో చైర్మన్ సహా 5గురితో కీలకమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికల హామీ మేరకు కీలకమైన విద్యా, రైతు కమిషన్లకు సారథులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమిషన్ చైర్మన్గా గోపిశెట్టి నిరంజన్, సభ్యులుగా రాయపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిని నియమించగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ సభ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ధారించేందుకు బీసీల గణన కోసం దీనినే అధీకృత కమిషన్గా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఇప్పుడు ఈమె బాలలక్ష్మిని ఇందులో పెట్టిరా? ఆమెకి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాల్సి ఉండే కదా. ఒకవేళ ఇచ్చినా కూడా ఒక మెంబర్గా పెట్టిరు కమిషన్లో, ఏముంటుంది అలాది? అయితే విద్యా కమిషన్కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్కు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డిని సారథులుగా ప్రకటించింది. వీరు 2 సంవత్సరాల పాటు బాధ్యతల్లో కొనసాగుతారు. రైతు కమిషన్ ఏర్పాటు, దానికి చైర్మన్ను ఒకే రోజు నియమించింది. కమిషన్లో మొత్తం 6 ఉంటారు. బీసీ విద్యా రైతు కమిషన్ల చైర్మన్లుగా నిరంజన్, మురళి, కోదండరెడ్డిల నియామకంపై ఆంధ్రజ్యోతి గతంలోనే చెప్పిందట. మీరు చెప్పింది అందరు చెప్పిర్లే. కానీ విధి విధానాలు ఏంటి? రాష్ట్రంలో వ్యవసాయ రంగ పునరుత్తేజం, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి అవకాశాలు, సాగులో ఎదురయ్యే కీలక సవాళ్ల పరిష్కారం, అన్ని వర్గాల రైతుల సంక్షేమం, అభివృద్ధి తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ లక్ష్యం. ఏం కమిషన్ లక్ష్యం?
అరే లక్షల ఎకరాల భూమి కొల్లగొట్టబడ్డదిరా బాబు. అసైన్డ్ భూములన్నీ కొల్లగొట్టిర్రు. ఆ భూములు వెనక్కిస్తామన్నారు. మీరు అది చేయండి ఫస్ట్. కబ్జా కాబట్టి అసైన్డ్ భూముల సంగతి ఏంది? కబ్జా కాబట్టి గవర్నమెంట్ భూముల సంగతి ఏంది? 1 ఎకరా భూమి అయినా పేద ప్రజలకు ఇచ్చిరా? ఒక్క ఎకరా, 1 గుంట భూమి. రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైంది? లక్షల ఎకరాల భూమి కేసీఆర్ తిన్నాడు 100%. మరి భూములు కక్కిస్తామన్నారు కదా, ఒక గుంట భూమి తీసుకోవట్లే. అరే పేద ప్రజల చేతుల్లో ఉన్న భూమంతా కొల్లగొట్టబడ్డ తర్వాత ఈ కమిషన్ ఏం చేస్తుంది అంటున్నా. ధరణి కమిషన్ అని పెట్టిరు, నవీన్ మిట్టల్కి బాధ్యతలు ఇచ్చి సభ్యులుగా పెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? అపాయింట్మెంట్ కోసం 5,000 వసూలు చేస్తున్నారు. ఏముందాడా? వాళ్ళు ఏమన్నా కొత్తగా ఏమైనా తయారు చేస్తున్నారా? ఒకసారి మురళి సార్ కాల్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రఘు. సార్ లైవ్లో ఉన్నారు. నో ఇష్యూ సార్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు వచ్చింది సార్ ఈ ఆర్డర్? నిన్నటి వరకు లేకుండా యాక్చువల్గా నిన్న రాత్రి 10:30కి వచ్చింది. 10:30కి వచ్చింది. సో ఎనీవే ఇప్పుడు మీరు ఈ విద్యా కమిషన్ బాధ్యతలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? మీ రోల్ ఎట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అంటే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి. అంటే యాక్చువల్గా కమిషన్ అంటే ఏంటంటే సార్ బేసికల్ ఎనీ కమిషన్ ఏంటంటే ఒక స్టడీ చేసి అట్లా కన్సల్టేషన్ ప్రాసెస్ తో అందరితోని డిస్కషన్స్ ఇంటరాక్షన్స్ చేసిన తర్వాత సార్ రికమెండేషన్స్ చేస్తారు కమిషన్ అంటే. యా అవును. సో కమిషన్ కి ఇంప్లిమెంటేషన్ రోల్ ఉండదు. మీ చేతిలో బడ్జెట్ ఉండదు. బడ్జెట్ ఉండదు, ఇంప్లిమెంటేషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇది ఓన్లీ రికమెండేషన్ బాడీ. యా మధ్యలో అడ్వైజరీ బాడీ లాగా కూడా పనిచేస్తుంది సార్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మొత్తం ఒక 2 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇవ్వడం కాదు. సో మధ్యలో కూడా అడ్వైజరీస్ కూడా పంపొచ్చు గవర్నమెంట్ కి. ఓకే. సో మధ్యలో రికమెండేషన్స్ కూడా ఇంటర్మీడియట్ రికమెండేషన్ పంపొచ్చు. ఓకే. సో మేబీ ఐ థింక్ బికాజ్ యాక్సెస్ టు గవర్నమెంట్ సో కొంచెము మనము కొంత మేరకు దిశానిర్దేశం లాగా మీరు ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో జరుగుతున్న ఇవన్నీ వాటి మీద మీరు ఫోకస్ చేయొచ్చా? ఫోకస్ అంటే స్టడీ చేసి రికమెండ్ చేయాలి. ఇది ఓకే, ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఈ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది అది గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ థింగ్ అన్నమాట. యా సార్. ఓకే. ఎనీవే సార్ కలుద్దాం. మీరు ఉన్నారు కదా? యా రైట్ సార్. థ్యాంక్ యూ. సో విద్యాశాఖ కమిషన్ సారథిగా ఆకునూరి మురళి గారిని నియమించారు. కోదండరెడ్డి వ్యవసాయ శాఖ అండ్ బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ రెడ్డిని నియమించారు. చూద్దాం వాళ్ళ పనితీరు ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే వితౌట్ బడ్జెట్ ఏమీ చేయలేం మనం. రూపాయి ఖర్చు పెట్టకుండా ఏమొస్తుంది? ఏం రాదు. మీరు ఎడ్యుకేషన్కి 7% కేటాయించారు. కేసీఆర్ కంటే మేము ఎక్కువ ఇచ్చినాం. ఏమింది ఎక్కువ? ఆయన 6.5% ఇస్తే మీరు 7 ఇచ్చారు. ఏముందల్లా? ఆయన టీచర్ ఉద్యోగాలు వేయలే. మీరు ఇప్పుడు మొన్న 11,000 ఉద్యోగాలు మళ్ళీ 6,000 అంటున్నారు. మీరు ఎక్కువ ఇచ్చిన బడ్జెట్ మళ్ళీ ఉద్యోగాలకే జీతాలకే 1 నెల జీతం ఇవ్వాలి కదా. మీరు ఇచ్చింది ఏముంది? మెయింటెనెన్స్కి, టీచర్ల జీతాలకి, దానికి దీనికే సరిపోయా. ఎన్ని కమిషన్లు వేసినా ఏం చేసినా మీరు వితౌట్ బడ్జెట్ ఏమీ చేయలేరు. బడ్జెట్ అలొకేట్ చేస్తే స్కూళ్ళు బాగుపడతాయి. గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలు పోతారు. ఆ ప్రభుత్వ విద్య ప్రజలకి అంది ప్రైవేట్ స్కూళ్ళకి పంపించకుండా అక్కడ దగ్గర ప్రతి కుటుంబానికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు మిగులుతాయి. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ కామన్ సెన్స్ లేకపోతే ప్రభుత్వాలకి ఎవడేం చేయలేడు.